ఈరోజు వాక్యము కీర్తనలు 74వ అధ్యాయము 22వ వచనం. దేవా, అవివేకులు దినమెల్ల నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము చేసుకున్నాము అని దావీదు భక్తుడు అంటాడు. అవును, ఈరోజు అవివేకంగా మాట్లాడుచు దేవుని నిందించువారు లేరా? ఇంట్లో నీ కుమారులని తల్లిదండ్రులు కుమారులని మందిరానికి వెళ్దామంటే దేవుడు మందిరంలోనే ఉంటాడా? మన ఇంట్లో ఉండడా? నా హృదయంలో ఉండడా అని దేవుణ్ణి నిందించేవారు ఎంతమంది? భర్తగా అది భార్య నిన్ను మందిరానికి రా అంటే నువ్వు వెళ్ళు, దేవుడు అక్కడే ఉంటాడా? దేవుడు నా హృదయంలో లేడా? నేను దేవుణ్ణి తలుచుకుంటలేదా అని మూర్ఖత్వంగా మాట్లాడుతూ దేవుణ్ణి నిందించేవారు ఎంతమంది లేరు? అదేవిధంగా ఎంతమంది చర్చిలోనే దేవుడు ఉంటాడా? చర్చికి పోతే దేవుడు ఆశీర్వదిస్తాడా? మన ఇంట్లో ప్రార్థన చేసుకుంటే, ఆన్లైన్లో ప్రార్థన వింటే, యూట్యూబ్లో ప్రార్థన వింటే, టీవీలో ప్రార్థన వింటే దేవుడు ఆలకించడా అని దేవుణ్ణి బహిరంగంగా నిందించు, అవమానపరిచే మాటల్లో మాట్లాడేవాళ్ళు ఎంతమంది లేరండి? అలా చర్చికి పోకుండా ఎక్కొట్టి టైంపాస్ చేసి కాలక్షేపాలతో టయాన్ని వేస్ట్ చేసి, వృధా చేసి, సమయాన్ని పాడు చేసుకొని జీవితాలని నాశనం చేసుకునేవారు ఎంతమంది లేరండి? దేవుణ్ణి నిందించడం అంటే అదే కానీ నిందించడం. దేవుడి మందిరంలో దేవుని సన్నిధిలో ఆయన ఉంటాడు అనేది వాస్తవం. దానికి రివర్స్గా మాట్లాడుతూ దేవునికి కన్నీరు పెట్టించి బాధ పెట్టించేవారు లేరా? మందిరానికి వెళ్ళకుండా నువ్వు ఇంట్లోనే ఉంటూ ఇలాంటి నిందించే మాటలు అంటున్నామంటే నీ అంత అవివేకుడు ఎవరూ లేరు అని అర్థం. చాలా అవివేకుడు నువ్వు. అవివేకం మాట్లాడొద్దు. ఆ అవివేకమే నీకు రేపటి రోజున అవమానాన్ని తీసుకొస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దు. అవివేకం మనిషిని అవమానపరచడమే కాకుండా అపనిందల గుండా వెళ్ళాల్సి వస్తుంది. ఆ అవివేకమే అపనిందలు కూడా నిన్ను తీసుకెళ్తుంది. ఆ అవివేకము మాటలే నిన్ను అనేక ఆటుపోట్లు గుంటా నిన్ను